ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆర్గనైజేషన్ కి సంబంధించిన వీడియో చేద్దామని ఈ రోజు అయితే డిసైడ్ అయ్యాను. సో నేనైతే నా వ్యానిటీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. వ్యానిటీ అంటే నాట్ సో బిగ్ అండి, చిన్నదే, నేను మీకు చూపిస్తాను. సో ఆ వ్యానిటీలో నాకు సంబంధించిన జ్యువెలరీస్ కానీ, యాక్సెసరీస్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, స్కిన్ కేర్ కానీ అన్నీ ఉన్నాయి. సో అవి నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో నేను ఆర్గనైజ్ చేసుకున్నప్పుడే మీకు కూడా చూపిస్తే మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది, కొన్ని టిప్స్ దొరుకుతాయి అని అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో నేను నా వ్యానిటీ ఆర్గనైజ్ చేసుకునే ముందు కొన్ని ఆర్గనైజింగ్ బాక్సెస్ లాంటివి లేకపోతే స్టోరేజ్ బాక్సెస్ లాంటివి కలెక్ట్ చేశాను. సో అవి మీ ఇంట్లో మీకు అవైలబుల్ ఉండేవే తీసుకోండి. నేనైతే నా దగ్గర అవైలబుల్ ఉండేవి కొన్ని చూపిస్తాను. సో వాటిల్లోనే మన ఇంట్లో ఉన్న వాటితోనే, కొత్తవి ఏం తీసుకోకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది మనం ఈరోజు చూసేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో పక్కన కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. పక్కన ఫ్లాట్ లో కొంచెం వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. సో నేనైతే వాళ్ళు వెళ్ళి ఆపలేను కాబట్టి మీరే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. సో నా దగ్గర ఎప్పటి నుంచో కొన్ని స్టోరేజ్ బాక్సెస్ కానీ లేకపోతే ఇంట్లో రీయూజ్ చేసే స్టోరేజ్ బాక్సెస్ ఏంటంటే నేను చూపిస్తాను. సో ఆ టైప్ మీ దగ్గర ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఏ అవైలబుల్ బాక్సెస్ ఉన్నా, రీయూజబుల్ బాక్సెస్ ఉంటాయి కదా మనకి, ఫుడ్ వచ్చినవి అలాంటివి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. బికాస్ వ్యానిటీ అనేది మనకి ఎలాగో లోపలే ఉంటుంది, లోపలే ఆర్గనైజ్ చేసుకుంటాం. మనకైతే బయటకి ఏం కనిపించవు కాబట్టి మీరు లోపల ఏ బాక్సెస్ లో ఆర్గనైజ్ చేసుకున్నా పర్లేదు. నీట్ గా ఉంటే చాలు, యాక్సెసిబుల్ గా ఉంటే చాలు, కంఫర్టబుల్ గా ఉంటే చాలు. సో ఆ వేలోనే అయితే నేనైతే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో నేనైతే మీకు బాక్సెస్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ టైప్. నేను మోస్ట్లీ స్టోరేజ్ బాక్సెస్ అన్ని డిమార్ట్ లోనే తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి సమ్ 30 or 40 రూపీస్ పడింది. ఇది చాలా రోజులైంది నేను తీసుకొని, ఇది వాడుతూనే ఉన్నాను. సో ఇది అయితే నేను కోమ్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఈ టైప్ కానీ లేకపోతే గ్లాసెస్, పెన్ స్టాండ్స్ అలాంటివి ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. పాతవి కానీ లేకపోతే మీరు డిఐవై కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా గ్లాసెస్, పాత గ్లాసెస్ ఏమైనా ఉంటే పెయింట్ చేసి అలా కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటివి అయితే నేను కోమ్స్ అలాంటివి వేయడానికి యూజ్ చేద్దామని ఇది పెట్టాను. అండ్ ఆల్సో ఈ కమింగ్ టు దీస్ టైప్ ఆఫ్ బాక్సెస్, మీకు స్వీట్స్ లేకపోతే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి వాటిల్లో. ఆల్రెడీ మీరు బయట ఏదైనా చిన్న చిన్న యాక్సెసరీస్ కొన్నా ఇలాంటి బాక్సెస్ లో కొంతమంది ఇస్తూ ఉంటారు. ఇలాంటి బాక్సెస్ అయితే ఎన్ని ఉంటే అంత మంచిదండి. బికాస్ దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్. ఏంటంటే మీకు ఫ్లాట్ ఉంటాయి, సన్నగా ఉంటాయి, చూడడానికి బాగుంటాయి. ప్లస్ మీకు ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా నీట్ గా ఉంటాయి, అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట. బికాస్ దిస్ ఇస్ ట్రాన్స్పరెంట్. సో ఇలాంటివి మీకు ఎన్ని అవైలబుల్ లో ఉంటే అన్ని ఉంచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీగా దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఐ హ్యావ్ 2 to 3 ఐ థింక్. సో ఇవి నేను తీసుకున్నాను. అండ్ ఇలాంటి బాస్కెట్స్ కూడా డిమార్ట్ లో మీకు చాలా అవైలబుల్ ఉంటాయి. కావాలి మా దగ్గర ఏం లేవు అంటే పర్చేస్ చేసుకోండి. అన్ని ఒకేసారి పర్చేస్ చేయాలని కూడా లేదు. మీరు వెళ్ళినప్పుడు, మీకు కుదిరినప్పుడు అలా ఒక్కొక్కటి పర్చేస్ చేసుకోండి. అన్ని ఒకేసారి ఆర్గనైజ్ చేసుకోవాలని ఏం లేదు కదా. దిస్ ఈజ్ ఆల్సో నేను ఎప్పటి నుంచో కలెక్ట్ చేస్తూ ఉన్నవి, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఏమైనా యూజ్ అనిపిస్తే కొన్నవి. సో అలాంటివన్నీ కలిపే నేను ఇది ఆర్గనైజ్ చేస్తున్నాను. సో ఇలాంటి బాస్కెట్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి, మాయిశ్చరైజర్స్ కానీ, స్కిన్ కేర్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి. సో ఇది కూడా చాలా నీట్ గా ఉంటుంది. అండ్ ఈ బాస్కెట్స్ వచ్చేసి ఐ థింక్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఐకియా. నేను ఐకియా మీకు షాపింగ్ హాల్ చేశాను కదా, అప్పుడే తెచ్చుకున్నాను ఇవి అయితే సెట్ ఆఫ్ 3 వచ్చాయండి. మేమైతే ఒకటి డైనింగ్ దగ్గర మెడిసిన్స్ అవి వేయడానికి యూజ్ చేస్తున్నాం. సో ఐ హ్యావ్ 2 more. సో నేనైతే ఇవి నా ఐ కార్డ్స్ కానీ, వాచెస్ కానీ అలాంటివి పెడదామని ఐఎమ్ ప్లానింగ్ టు డూ దాట్ విత్ దీస్ లిటిల్ బాస్కెట్స్ టైప్ ఆఫ్. సో మొత్తం ఇది క్లాత్ థ్రెడ్ అనమాట. సో ఇది అండ్ దీస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ బాక్సెస్. సో ఇది కూడా ఇఫ్ యూ కెన్ సీ ఇట్స్ 79. ఇది కూడా డిమార్ట్ నుంచే తెచ్చాను, రీసెంట్ గా తెచ్చాను ఇది. బికాస్ ఐ హ్యావ్ సమ్ ఫేస్ వాషెస్ అండ్ ఆల్ టు కీప్. సో దిస్ ఈస్ వన్. సో ఇవే ఉండాలి అని ఏం లేదు. ఎలాంటి బాక్సెస్ అయినా, మీకు ఫుడ్ ఐటమ్స్ వచ్చే బాక్సెస్ అయితే చాలా ఉంటాయి మీ ఇంట్లో. అది మనం ఫుడ్ అయిపోయిన వెంటనే బయట పడేస్తాము. అలా కాకుండా మీరు ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటే ఆర్గనైజ్డ్ గా ఉంటాయి అన్ని యాక్సెసరీస్ కానీ ఏమైనా మీ వ్యానిటీలో. ప్లస్ మీరు ఎక్కడికైనా తొందరగా వెళ్ళాలి, అర్జెంట్గా అన్ని తీసుకోవాలంటే అన్ని ఒకటే దాంట్లో వేసేస్తే క్లమ్జీ, మెస్సీ అయిపోతాయి కదా. సో అవన్నీ నీట్ గా మీకు అన్ని యాక్సెసిబుల్ ఉండాలి అంటే ఇలా. అండ్ ద మెయిన్, ఇది మాత్రం తప్పదండి ఇంకా పర్చేస్ చేసుకోక, బికాస్ ఐ థాట్ దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్. సో దీస్ జిప్ లాక్ కవర్స్, ఈ సైజు, ఇది సైజ్ వచ్చేసి అరౌండ్ 4 into 5.
సో 4x5 సైజ్ లో నేను తీసుకున్నాను. ఇవి నార్మల్ జనరల్ స్టోర్స్ లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిలో తీసుకోండి. దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్. సో వీటిల్లో మనం ఏం ప్లేస్ చేస్తున్నాం, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాం అనేది కూడా మీకు చూపించేస్తాను. ఇదైతే పక్కా యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే మన వ్యానిటీని ఆర్గనైజ్ చేసేసుకుందాం. సో మీరు కూడా నాతో పాటే చేయండి. ఇలాంటివన్నీ మీ ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో దట్ విల్ డూ ఇట్ టుగెదర్. సో లెట్స్ గో అండ్ మేక్ అవర్ వ్యానిటీ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ ఆర్గనైజ్డ్. yes. సో ఇఫ్ యూ కెన్ సీ దాట్స్ మై మెస్సీ వ్యానిటీ. సో ఇప్పుడు ఇదంతా ఆర్గనైజ్ చేసుకుందాం నేను మీకు ఇందాక చూపించిన స్టోరేజ్ బాక్సెస్ అండ్ ఆల్తో. సో లెట్స్ మేక్ ఇట్ బ్యూటిఫుల్. లెట్స్ డూ ఇట్ టుగెదర్. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా చిన్న కాంపాక్ట్ వ్యానిటీ అనమాట. సో ఇది ఎలా ఆర్గనైజ్ చేయాలని చూద్దాం. సో ఇక్కడ నాకు అన్ని కబర్డ్స్ ఉన్నాయి లోపల. నేను మీకు చూపించాను కదా ఎంత మెస్సీగా ఉందో. సో ఇప్పుడు అవన్నీ క్లీనప్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుందాం. సో లెట్స్ డూ దిస్. నేను ఇందాక మీకు చూపించిన బాస్కెట్స్ అండ్ స్టోరేజ్ బాక్సెస్ అన్ని తీసుకొచ్చేస్తాను. సో దాంట్లో మనం ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది కోమ్స్ వేయడానికి యూజ్ చేస్తున్నాను. సో I have combs, different combs. నేనైతే ఒక 4 to 5 combs యూస్ చేస్తానండి. ఆఫ్టర్ ఎవ్రీ హెయిర్ వాష్ నేను కోంబ్ అనేది క్లీన్ చేస్తాను. సో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనం హెయిర్ వాష్ చేసుకుంటాం కాబట్టి నాకు ప్రతిసారి క్లీన్ చేయాలంటే కొంచెం లేజీ అనమాట. సో ఐ కీప్ 4 to 5. సో వీక్లీ వన్స్ నేను అన్ని ఒకటేసారి క్లీన్ చేస్తాను. సో ఐ హ్యావ్ different combs. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. I'll place it here. And I have my iCards and also watch. So adi vachesi nenu cheppanu kada basket lo place chestani. So this is my iCard and also some nail cutters and watch kuda nenu deentloనే place chestanu because ee iCard and watch enti ante nenu eppudaina tondaraga vellali like morning నాకు hurry avvakunda undadaniki I am placing it in this. Idi aithe ikkada pettestanu. So this is somewhat clumsy again. So adi I think I'll place in this. So these are the normal daily skincare, a face wash, scrub, alantivanni unnai. So a face pack and this. It looks so good. So this is done and this is organized. And coming to this area, this is also so clumsy. So I'll keep them in this. So I have different toners and different moisturizers. So rose water and all kind of things. I'll hair serums. So this perfectly fits. So ilanti baskets kuda chaala use avutayi as you can see. So we'll place it here. అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర అన్ని ఫేస్ ప్యాక్ టాబ్లెట్స్ ఉన్నాయి. లైక్ ఈ టాబ్లెట్స్ ఏంటంటే మీరు వాటర్లో వేస్తే దే బల్జ్ అవుట్ అండ్ లైక్ ఫేస్ మాస్క్స్ లా వస్తాయి అనమాట. సో మీరు డిఐవైస్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ ఇలా పాడేసి ఉన్నాయి. ఈ బాస్కెట్ ఖాళీగానే ఉంది కాబట్టి మనం దీంట్లో పెట్టుకుందాం. So as you can see, this is done and sorted. So we'll place it there. And ఇది వచ్చేసి నేను విటమిన్స్ యూస్ చేసినప్పుడు వచ్చిన ప్యాకేజ్ అండి. ఇలా సూట్ కేస్లో వచ్చింది. నేను విటమిన్ టాబ్లెట్స్ యూస్ చేశాను, హెయిర్ విటమిన్స్. సో ఇది సూట్ కేస్లో వచ్చింది. ఇది చూడగానే ఇట్స్ సో క్యూట్ అండ్ పాడేయడం ఎందుకు అని చెప్పి ఐ ఆర్గనైజ్ సమ్ ఫేస్ మాస్క్స్ ఇన్ దిస్. నేనైతే షీట్ మాస్క్స్ ఏదైతే యూస్ చేస్తానో అవన్నీ దీంట్లో ప్లేస్ చేశాను. సో దిస్ వన్ ఐ ప్లేస్ ఇట్ హియర్. సో నేను ఇందాక చూపించిన ఈ టాబ్లెట్స్ డిఐవై ఫేస్ ప్యాక్స్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా దీనిపైన ప్లేస్ చేస్తాను బికాస్ దీస్ ఆర్ ఆల్సో షీట్ మాస్క్. సో ఒకటే దగ్గర ఉంటాయి అన్ని. అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఐ హ్యావ్ ఆల్ మై పర్ఫ్యూమ్స్. సో నేను పర్ఫ్యూమ్స్ మరీ ఎక్కువ యూస్ చేయను. సో ఐ హ్యావ్ 2 to 3, దట్స్ ఇట్. అండ్ దెన్ కమింగ్ టు దిస్ బాక్స్. ఈ బాక్స్లో నేనైతే అన్ని బిందీస్ లైక్ డైలీ పెట్టుకునే బిందీస్ కానీ, టిక్ టాక్ పిన్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, అన్ని క్లిప్స్ అన్ని దీంట్లో వేసాను. సో ఇఫ్ యూ కెన్ సీ ఆల్ రబ్బర్ బ్యాండ్స్. సో దీస్ ఆర్ ప్రిటీ డైలీ యూజ్ థింగ్స్. డైలీ ఏదైతే పక్కా యూజ్ చేస్తామో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. సో ఐ ప్లేస్ ఇట్ హియర్. సో కోమ్స్ అండ్ ఇవి అయితే డైలీ యూజ్ చేస్తాం కాబట్టి ఇవి రెండు ఇన్ రీచ్ లైక్. సో ఐ థింక్ దిస్ ఇస్ డన్. అండ్ మీరు ఇక్కడ చూస్తే
This is another basket I have, and I think this is from Miniso. Ikkada nenaithe anni face packs pettanu. Like I have Multani Matti and I have this Aztec Secret face pack. So నేను ఫేస్ ప్యాక్స్ పెట్టుకునేటప్పుడు ఏమేమి కావాలో అవి అన్ని దీంట్లో ఉన్నాయి. సపోజ్ యూ హ్యావ్ వన్ బ్రష్ అండ్ ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్, లైక్ ఫేస్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు హెయిర్ బ్యాండ్ అండ్ అప్లికేటర్ అండ్ బౌల్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలంటే డైరెక్ట్ ఈ బాక్స్, నథింగ్ ఎల్స్. సో దిస్ ఇస్ గుడ్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఐ హ్యావ్ సమ్ కాటన్ ప్యాడ్స్. ఈ బాక్స్ ఖాళీ అయితే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, దీస్ కైండ్ ఆఫ్ బాక్సెస్. ఇప్పుడు నేను కొన్న కాటన్ ప్యాడ్స్ అన్ని ఈ బాక్స్లో వచ్చినాయి. సో ఈ కాటన్ ప్యాడ్స్ అయిపోతే ఐ డెఫినెట్లీ రీయూజ్ దిస్ బాక్స్. సో ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. సో దిస్ ఈస్ వన్ లైవ్ ఎగ్జాంపుల్. మీరు డబ్బులు వేసుకొని మళ్ళీ స్టోరేజ్ బాక్సెస్ అన్ని షాప్ చేసే బదులు దీస్ ఆర్ వెరీ గుడ్. ఇలా ట్రాన్స్పరెంట్ ఉంది, ఇలా నచ్చదు అనుకుంటే యూ కెన్ డిఐవై ఇట్. మీకు మంచి గిఫ్ట్ పేపర్స్ దొరుకుతాయి స్టేషనరీస్లో, 10 రూపీస్ 20 రూపీస్. అవి తెచ్చుకొని మీరు నీట్గా అంతా స్టిక్ చేసుకుంటే మంచి క్యూట్ అండ్ బ్రాండ్ న్యూ బాక్స్లో ఉంటుంది. సో విల్ డూ సంథింగ్ లైక్ దాట్. ఎందుకు వేస్ట్ చేయడం ఇలాంటి వాటికి? ఇప్పుడు మీకు బయటకి కనిపించే ప్రోడక్ట్స్ కానీ లైక్ మీరు బయట పెట్టుకునే వాటికి అనుకోండి, మీరు పర్చేస్ చేసుకున్నా ఓకే, దే షుడ్ లుక్ నీట్ అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ లోపల పెట్టుకునే దానికి కూడా ఎందుకు చెప్పండి? సో these small things are that I'm pretty much done with this cupboard. I'll show you the close look. మరి అంత ఫిల్ అయిపోలేదు, మరి అంత ఫిల్ అయిపోతే కూడా I can't అన్ని కంప్లీట్ చేసిన తర్వాత I buy new things. So this is done. We'll go with the next one. సో నేనైతే మీకు క్లోజ్ లుక్ చూపిస్తానని చెప్పాను. దిస్ ఈస్ హౌ ఆర్గనైజ్డ్ దే లుక్. చాలా నీట్గా ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఐఎమ్ సో కంఫర్టబుల్ యూజింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ నేను మీకు యాక్సెసరీస్ కూడా ఎలా పెట్టుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను అన్నాను. దట్ విల్ బి అప్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో పార్ట్ 2 ఆఫ్ ఆర్గనైజింగ్ యువర్ యాక్సెసరీస్. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. మీరు కూడా నాతో చేశారు, మీరు కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ కమెంట్ డౌన్ బిలో. సో దాట్స్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఆఫ్ part 1. So we'll be back with part 2 in a day or so. So stay tuned. So we'll see you again. Until next time, bye bye, take care.